హాయ్ అండి. ఊరికే ఇడ్లీ తినబుద్ధి కాకుంటే ఈ ఇడ్లీని కూడా ఉప్మా చేసుకోవచ్చండి. కమ్మనైన ఉప్మా చేసుకోవచ్చు. రోజు ఇడ్లీ తినాలంటే తినబుద్ధి కాదు కదా. లేక మిగిలిపోయినవి సాయంత్రం ఉన్నా కానీ ఇది ఉప్మా చేసుకొని తినచ్చు. కమ్మగా ఉంటుంది. ఇట్లా ఇప్పుకోవాలి ఇడ్లీని. ఇట్లా ఇప్పుకోవాలి. అంత సున్ను సున్ను చేసుకోవాలి. నాకైతే ఈరోజు ఇడ్లీ తినబుద్ధి అయితే లేదు. అందుకే ఈ ఇడ్లీని ఉప్మా చేసుకుందామని ఉప్మా చేస్తున్నా. పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది. మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. మెల్లగా లూజ్గా ఇట్లా కలపాలి. మరీ పిసికినట్టు చేయొద్దు, ముద్దకు వస్తుంది. ఇట్లా మెల్లగా అనాలి. వేసుకోవాలి. నేనైతే ఒక 3 ఇడ్లీలు చేస్తున్నా. ఈ ఇడ్లీ ఉప్మా కూడా చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. తింటా అంటే తినాలనిపిస్తుందండి, అంత కమ్మగా ఉంటుంది. ఇట్లా చేసుకోవాలి. ఫస్ట్ ఇదంతా వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి నూనె ఇది సరిపోను ఆయిల్ వేసుకుందాము. ఉప్మాకు సరిపోను 2 స్పూన్లు వేసినా సరిపోద్ది. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, శనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, సాల్ట్. ఇడ్లీలలో ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం వేసుకుంటే సరిపోద్ది. పల్లీలు ఇప్పుడు ఇవన్నీ వేపుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ దోరగా వేసుకోవాలి. పల్లీలు, శనగపప్పు, మిర్చి, ఉల్లిపాయ అన్నీ వేగాలి. కరివేపాకు, కొత్తిమీర, మిర్చి కొద్దిగా నేను ఎక్కువనే వేసిన, ఎందుకంటే ఇందులో నిమ్మకాయ పిండుతా కాబట్టి ఎక్కువనే వేసిన. ఒక 5 కాయలు వేసిన మిర్చి. పులుపు ఉంటుంది కాబట్టి కారం ఏర్పడదని. ఇట్లా దోరగా కలర్ వచ్చేదాకా వేగాలి. ఇట్లా వేగినప్పుడే ఈ మిర్చి నుండి మనం తినచ్చు. ఈ మిర్చి ఎందుకంటే సాల్ట్లో గోలింది కాబట్టి
వేగింది కాబట్టి తినొచ్చు. ఇప్పుడు ఉప్మా రవ్వ ఇందులో వేసుకోవాలి. కలుపుకోవాలి. ఈ ఉప్మా తింటా అంటే తినాలనిపిస్తుందండి, అంత కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఇంతవరకు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. చేసుకొని తిన్నాక ఎట్లుందో నాకు కామెంట్లో పెట్టండి. ఇలా పొడి పొడిగా చేయాలి. ఇప్పుడు లెమన్ పిండుకుందాము. నేనైతే ఒక్క నిమ్మకాయ పిండుతున్నా సరిపోద్ది. ఇంకా కొంచెం పులుపు ఎక్కువ తినాలనిపించిన వాళ్ళు ఇంకో సగం చెక్క సుద్ధా పిండుకోరి. కలుపుకోవాలిగా, ఇదంతా మంచిగా కలుపుకోవాలి. నిమ్మకాయ పిండుకున్నాం కదా, అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఈ టిఫిన్ అయితే చాలా టేస్ట్గా బాగుంటుందండి. నా మాట అబద్ధమైతే మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి, చూసినాక ఎట్లుందో చెప్పండి. అంత కమ్మగా ఉంటుంది. నోరు రుచి లేని వాళ్ళు కూడా ఇట్లా చేసుకొని తింటే నోరు కూడా రుచి ఉంటుంది. పుల్ల పుల్లగా కమ్మగా ఈ మామూలు ఉప్మా కంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఇడ్లీ ఉప్మా. కొద్దిసేపు ఇట్లా పొడి పొడిగా చేసుకోవాలి. అయిపోయినట్టే దాదాపు ఉప్మా. ఇంకా అడగంటుకోకుండా చేసుకోవాలి. అడగంటుకున్నా మంచిగానే ఉంటుంది, అడుగుది తిన్నా. కానీ అందరికీ నచ్చదు కదా అడుగుది. నాకైతే చాలా ఇష్టము అడుగు ఉప్మా తినడే. ఏ ఉప్మా చేసినా నేను అడుగుదే ఎక్కువ తింటా. మాడుగా ఉంటుంది కాబట్టి టేస్ట్గా ఉంటుంది. అయిపోయిందండి, ఇట్లా ఉంటుందండి ఉప్మా. నేను చేసిన ఉప్మా కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చేసుకొని నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మన ఛానల్కి వెళ్ళి చివరి దాకా వీడియో చూడండి. చూసినప్పుడే నేను ఈ వంట ఎట్లా చేస్తానన్నది మీకు తెలుస్తుందండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము.